మంచు విష్ణు కన్నప్ప ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు కొంచెం స్పెషల్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ ఏ సినిమాకి రాలేదు భయ్యా. ఎందుకంటే సినిమా నేను నెగిటివ్ అనడం లేదు, ఎందుకో తెలీదు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా నేను నెగిటివ్ గానే మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ టైం దీని గురించి పాజిటివ్ గా మాట్లాడబోతున్నా. అదే ట్రైలర్. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాగా అనిపించింది భయ్యా. ఏదో స్పెషల్ ఉంది సినిమాలో అనిపించింది. ఎంతమంది అయితే ఇప్పటివరకు నెగిటివ్ గా ట్రోల్ చేశారు, ఇంక్లూడింగ్ మీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా శబాష్ అనాల్సిందే. ఏదో సంథింగ్, ఒక ట్విస్ట్ ఎలిమెంటు అండ్ ఒక ఎగ్జైటింగ్ ఎలిమెంటు, ఒక వైబ్ క్రియేట్ చేసే ఎలిమెంటు అండ్ ఒక గూజ్ బంప్ ఎలిమెంటు ఉన్నాయనిపిస్తుంది. ఏంట్రైడు ఎంత పాజిటివ్ గా చెప్తాడు ఈ సినిమా గురించి, ఎన్నాళ్ళు ట్రోల్ చేశాడు అనుకుంటున్నారా? ట్రోల్ చేయడానికి ఒక రీజన్ ఉంది భయ్య. ఎప్పుడైనా సరే ఒక సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నామంటే ఒక నెగిటివ్ పాయింట్ బయటకు వస్తేనే నెగిటివ్ గా మాట్లాడతాం తప్ప మాకేమో దూల కాదు కదా. మాకెందుకు చెప్పండి, అంత కష్టపడి సినిమా తీస్తున్నారు, అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఆ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడాలి, నెగిటివ్ గా ట్రోల్ చేయాలి, డౌన్ చేయాలని ఎవరికి ఉండదు. సినిమాని పాడు చేయాలి, సినిమాని తగ్గించాలని నేనైతే అసలు అనుకోను. కొన్ని పాయింట్స్ వల్ల, కొన్ని విషయాల వల్ల, కొన్ని సన్నివేశాల వల్ల నెగిటివ్ గా మాట్లాడాల్సి వచ్చింది తప్ప సినిమాలో కంటెంట్ ఉంటే మేము ముందుంటాము ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి. కన్నప్పలో ఎక్కడో కంటెంట్ ఉంది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది, కొంచెం స్పెషల్గా అనిపించింది. సినిమా మీద హోప్స్ పెరిగిపోయి ఒక్కసారిగా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న నాకు సడన్గా ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. సంథింగ్ స్పెషల్ ఎలిమెంట్ అయితే కన్నప్పలో ఉంది అని ట్రైలర్ నుంచి అర్థమైంది. కానీ నేను చాలాసార్లు ఒక పాయింట్ చెప్తుంటాను, ట్రైలర్ని చూసి మోసపోతుంటాము, ట్రైలర్ని చూసి బోల్తా పడుతుంటాము. ఈ సినిమా కూడా అలా మనల్ని బోల్తా కొట్టేస్తుందా, లేదంటే మనల్ని సినిమా థియేటర్లో మంత్రముగ్ధులను చేసి గూజ్ బంప్స్ తెప్పిస్తుందా? గూజ్ బంప్స్ అంటే శివయ్యని చూసినప్పుడు, శివయ్య పాటలు అన్నప్పుడు, కన్నప్ప సన్నివేశాలు వచ్చినప్పుడు, ఆ శివలింగాన్ని చూసినప్పుడు వచ్చే ఆ గూజ్ బంప్స్ సినిమాలో వస్తాయా లేదనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోబోతుంది. బట్ ఓవరాల్ నా ట్రైలర్ చాలా చాలా బాగా నచ్చింది భయ్య. చాలా స్పెషల్గా అనిపించింది, ఒక మంచి ఎలిమెంటు, ఫీల్ బాగా అనిపించింది. సో ఓవరాల్ ట్రైలర్ ఈజ్ టూ గుడ్ భయ్య. ఎక్స్ట్రాడినరీగా ఉందని కూడా ఒప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిన ట్రైలరు. సినిమా కూడా ఇలాగే ఉండాలి. ఒక మంచి శివయ్య వైబ్ ఉన్న మూవీ కన్నప్ప తర్వాత దాన్ని దాటలేకపోయినా దాన్ని రీచ్ అయ్యేలాగా ఉండాలని కోరుకుంటూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.